గుట్ట ప్రాంతంలో సెవెనియలిపి మూసివేసినటువంటి గని దీన్ని మోడల్ గా తయారు చేసి చూపించడానికి ప్రయత్నం చేసి టూరిజం అని చెప్పినటువంటి ఆ మైండ్ లో ఇంకా శాండ్ స్టవింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని డిడిఎంఎస్ వాళ్ళు చెప్పినటువంటి క్రమంలో ఈ మధ్యలో బంద్ చేసి ఒక 4 నెలల నుంచి ఇక్కడ ఈ బంకర్లో శాండ్ స్టవింగ్ అనేది నడుస్తలేదు అని చెప్తా ఉన్నారు. మళ్ళీ డిడిఎంఎస్ చెప్పినటువంటి దాని ప్రకారంగా మళ్ళీ శాండ్ స్టవింగ్ స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఏదైతే ఆ బంకర్ లో జామ్ అయినటువంటి మట్టి బూడిద ఇసుక దీన్ని క్లీన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్యనారాయణ అనేటువంటి హెడోర్మెన్ ఈయనకే యాజమాన్యం ఈ మధ్య కాలంలో ఆయనకు సేఫ్టీ ఆఫీసర్ గా కూడా ఆథరైజేషన్ ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. దీనికి ఒక యాక్టింగ్ మేనేజర్ ఉన్నారు, అలాగే ఒక ఏజెంట్ కూడా ఉన్నారు. ఇద్దరు అధికారులు ఉండగా ఈయన కనీసం పర్యవేక్షణ చేయడానికి వేరే ఎవరు లేకపోవడం వలన ఆయనే పర్యవేక్షణ చేస్తూ ఆయనే పని చేసుకునేటువంటి క్రమంలో జారి పడడం వలన షూట్ లో చిక్కుకొని పోయి పైనుంచి ఏదైతే ఇసుక బూడిద ఉన్నటువంటిది అంతా ఆయన పైన పడడం వలన ఇమ్మీడియట్ గా ఇక్కడ రక్షించేటువంటి వ్యవస్థ లేనందువలన పనిచేసేటువంటి ఒకే ఒక వ్యక్తి చేసిన ఇన్ఫర్మేషన్ వలన ఇక్కడ ఉన్నటువంటి 2-3 వ్యక్తులు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో సమయం ఎక్కువ అవడం వలన ఆయనకు ఊపిరాడక అందులోనే చిక్కుకుపోయి చనిపోయినటువంటి సంఘటన ఈరోజు బాధాకరమైనటువంటి విషయం. ఇది OC2లో గతంలో జరిగినది. వెంకటేశ్వర్లో అని ఇంకొక కార్మికుడు కూడా చనిపోయారు. పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక 2 మీటర్ల నుంచి పైన మట్టి పడ్డటువంటి క్రమంలో చనిపోయినటువంటిది. అదే లాగా ఇది కూడా జరిగింది. సో ఇలాంటి జరిగినప్పటికి కూడా యాజమాన్యం తగినటువంటి చర్యలు కానీ తగినటువంటి SOPలు కానీ తయారు చేసుకోకపోవడం అయితేంది, సరైనటువంటి రక్షణ అధికారులను నియమించకపోవడం అయితేంది, సరైనటువంటి మ్యాన్ పవర్ లేకపోవడం అయితేంది, వాళ్ళ పర్యవేక్షణ చేసేటువంటి ఆయనే పనిచేసినటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ ఏజెంట్ కానీ అలాగే మేనేజర్ వీళ్ళను కఠినంగా శిక్షించాలి. పదే చెప్తా ఉన్నాం యూనియన్లు. ఇది జరిగినప్పుడు సంఘటన సందర్భంగా ఏదో నామమాత్రంగా ఎంక్వైరీలు జరుపుతున్నారు తప్పితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, వీళ్ళ సర్టిఫికెట్స్ ను తీసుకెళ్లి వీళ్ళను ఇన్వాల్వ్ చేసి వాళ్ళను పనులకు లేకుండా చేయాలి. అంటే మనం అధికారులకు వ్యతిరేకం అని కాదు, పనిచేసేటువంటి క్రమంలో రక్షణ చేపట్టాలి అనేటువంటిది. ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. గోదావరికని RG2 ఏరియాలోని సెవెనియలిపి గనిలో హెడోర్మెన్ సత్యనారాయణ సూపర్వైజర్ ఆఫీసర్ ఆథరైజేషన్ తీసుకొని పనిచేస్తున్న సందర్భంలో మూసివేయబడ్డ గనిని లోపల వైట్స్ ఉన్నాయి, శాండ్ నింపాలనే డిడిఎంఎస్ సూచనల మేరకి ఇవాళ పాత నడవలేని స్టాండ్ బంకర్ని క్లీన్ చేస్తున్న సందర్భంలో దురదృష్టవశాత్తు అందులో పడి ఆయన పని నుంచి ఇసుక పడి గాడిపాడక ప్రాణాలు ఇచ్చే సందర్భం. ఇవాళ ఇలా మూసివేయబడ్డ గనిని ఇట్లాంటి సందర్భాలలో చాలా రోజుల కానీ బంద్ ఉన్న శాండ్ బంకర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ఆఫీసర్ పర్యవేక్షణలో ఉండాలి. NCAA వర్కర్కే ఆఫీసర్ ఆథరైజేషన్ ఇచ్చి ఆయనే అన్నీ చూసుకోమని, ఆయన సేఫ్టీ కూడా ఆయనే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ఆయన నెట్టబడి చూశారు. ఇవాళ ఏ మైన్లో ఏ హాలర్ ఏ మిషన్ పెట్టినా డిడిఎంఎస్ సూచనలు చేస్తారు 2000 ఉండాలని. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇద్దరు ఆఫీసర్లు ఎందుకు లేదని అడుగుతున్నాం. ప్రమాదశాత్తు పనిచేసే జాగాలలో ఖచ్చితంగా ఆయన గైడ్ ఇంకొక ఉండుంటే సలహాలు సూచనలు చెప్పే అవకాశం ఉండేది. ఆయనే అధికారి ఆయనే వర్కర్ అనే పరిస్థితుల్లో ఇవాళ ఒక అమూల్యమైన ప్రాణాన్ని పిల్లలకు దూరం చేయాల్సిన పరిస్థితి యాజమాన్యం కల్పించింది. ఇది ఇంతకుముందే GDK 1 లింక్ లైన్లో సేమ్ ఇట్లే జరిగింది. ఆ శాండ్ బ్యాంకులో జరిగినప్పుడు ఎక్కడన్నా ప్రమాదం యాజమాన్యం 2-3 నెలలు పెద్ద హడావుడి చేస్తుంది దాని మీద కౌన్సిల్ పెట్టి. మరి అప్పుడు ఒక 10-12 సంవత్సరాల కింద సేమ్ ఇట్లే ఇసుకలో పూర్తిపోయి చనిపోయాడు ఒక కార్మికుడు. చనిపోయినప్పుడు DDMS కానీ పై డైరెక్టర్లు సూచనలు చేశారు, ప్రతి శాండ్ బంకర్లో అన్ని దిక్కుగా తాళ్ళు కట్టాలి, తాళ్ళు కట్టినప్పుడు మాత్రమే అందులో పనిచేయాలని. మరి అందులో తాళ్ళు లేవు ఇప్పటి వరకు. సేఫ్టీ తాళ్ళు ఉండాలి, జారిపడ్డా కానీ తాడును పట్టుకోవడానికి అవకాశం ఉండేది. అట్లాంటి సేఫ్టీ ఎక్కడ పరికరాలు కనపడట్లేదు. అందుకని ఇవన్నీ సేఫ్టీ దృష్ట్యా చనిపోయిన బాధ్యులు చేసి యాజమాన్యం చేతులు దొరుకుతుంటే కుదరదు. డైరెక్టర్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకొక అధికారిని ఇట్లాంటి పనులు పెట్టేటప్పుడు ఆయన పైన అధికారులు సేఫ్టీకి సంబంధించిన కానీ లేక DDMS కానీ
అందరూ కూడా చొరవ తీసుకుని వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఆయన అధికారిగా ఆదేశం ఇచ్చింది కాబట్టి అధికారికి రావాల్సిన అన్ని సౌకర్యాలన్నీ కూడా ఆయన కుటుంబానికి చెల్లాలి. వాళ్ళు చిన్న పిల్లలు, ఆయన వయసు కనీసం 42-43 సంవత్సరాలే ఉంటుంది. మరి ఆయన కుటుంబం ఇప్పటి నుంచి వెళ్ళి ఒక మనోవేద గురి కాకుండా కనీసం ఆర్థికంగా కానీ ఆయన హక్కుల విషయంలో కానీ చనిపోగానే సానుభూతి చెప్పి చనిపోయిన తర్వాత పట్టించుకునే సందర్భం సినిమాలో చాలా ఉంది. అందుకే అట్లా గాడి పొందకుండా ఆయన కుటుంబాన్ని మొత్తం అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం. పర్యవేక్షణ పోయినప్పుడు ప్రమాదవశాత్తు దాంట్లో పడియాల దుర్మరణం రావడం నిజంగా కలిసివేస్తుంది. అనేక సార్లు జాగ్రత్తలు భద్రత తీసుకోవాలని చెప్పి చిన్న చిన్న నిర్లక్ష్యాలతోటి మరి ఇది జరగడం బాధాకరం. భద్రతా అంశంలో సింగరేణి కూడా బాధ్యత తీసుకోవడం కూడా బాధాకరం. నేను సింగరేణి అధికారులను మరొకసారి వారికి గుర్తుకు తెప్పిస్తున్నా, హెచ్చరిస్తా ఉన్నా. భద్రతాపరమైన చర్యలు ప్రత్యేకంగా అండర్గ్రౌండ్ మైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి లేని పక్షాన ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక సార్లు దాదాపు నెలకు ఒక్క చొప్పున ఎక్కడో ఒక ప్రాంతాల్లో ప్రమాదం జరుగుతుంది. ఇలా దేశానికి వెలుగునిచ్చిన ఒక కార్మికుడు ప్రాణాలు పోతుంటే దానికి అర్థం ఉండదు. దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరిపి తగినటువంటి అధికారులు ఎవరైతే ఉంటే వారిపై క్రమశిక్షణ చర్యలు, దాంతోపాటు ఆ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.